ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలిచిండ్రు కదా పోలీసులు. దాని మీద బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ సర్కార్ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద పంచులు, జోకులు, సురుకలు, చమత్కారాలు, వ్యంగ్యాలు తీరొక్క తీరు తిట్లతోని పొట్టు పొట్టు ఆడుకున్నారు అనుకో రాదుండ్రి. ముందుగాల మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకుంటా తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడతాం. ఆఖరికేసే పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళంతా నవ్వుకునేటట్టు రేవంత్ రెడ్డి మీద పరాస్కలాడిండు. కేటీఆర్ మాటలకు బీఆర్ఎస్ లీడర్లు పక్క నవ్వక తప్పలేదు. ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్యో. ఇదివరకు కూడా మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు, ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది? సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట, మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు, నాకు ఒకటి తెలియక అడుగుతా. ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బళ్ళల్లో, గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది? అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు? మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను మళ్ళీ వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటోళ్ళని తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు, మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరి 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడా చూద్దాం. ఇక తర్వాత మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుకుంటా కాంగ్రెస్ పథకాలు ఎట్లున్నాయో, వాళ్ళ పనులు ఏ తిరుగున్నాయో కూడా చెప్పింది. అన్ని కూడా చూస్తున్నాం, అన్ని వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా సర్కారు బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని అన్నట్టు కాకుండా బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ సర్కార్ని ఆడుకునే కార్యం అన్నట్టు నడిచింది ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ ముచ్చట. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఓటు అనుకుంటే ఇంకోటి అవుతున్నదని అంటున్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పంచులు, పవర్ఫుల్ స్పీచ్లు చూసిన వాళ్ళు. ఒంటి నిండా సొమ్ములు వేసుకోవాలని కాయసు వాడుతున్న వాళ్ళకు ఇన్ని రోజులు బంగారం బరువు అయితే ఇప్పుడు వెండి ఎక్కిరిస్తున్నది.
రన్నింగ్ రేసులో పోటీ పెట్టినోళ్ళు స్పీడ్ ఉరికినట్టు బంగారం బరెడు ఉరికితే వెండి వెనకకు మరి చూడకుండా మూరెడు ఉరుకుతున్నది. పట్టగొలుసులు, దండకడియాలు, ఎండి పల్లాలు, చెంపులు, గిన్నెలు, గిలాసాలు చేయించుకునే వెండిని నేను. గొప్ప గొప్ప వాళ్ళంతా నన్ను కాయిసవాడి కంచాలు చేయించుకుంటారు. అసలు నేను ఎందుకు ఊకుంటా అన్నట్టు పైకి పోతున్నది. ఇప్పటి నుంచి తగ్గేదేలే అన్నట్టు ఏకంగా ఎండి కిలోకు 3,30,000కు ఏరుకున్నది. ఎండికి ఇట్లా ధర పెరుగుడు చూసి పబ్లిక్ పరేషన్ అవుడు తప్ప కొద్దిగానైనా కొందాం అనే కోరిక కలుగుతలేదట. ఇప్పటికే తులం బంగారం ధర 1,47,000 చిల్లర అయ్యి కొండెక్కి కూసున్నది. ఎప్పుడు కిందికి దూతది కావచ్చు అని చూస్తుంటే ఇంకింత పైకే పోతున్నది. దానికి తోడు వెండి ఎక్కిరిస్తాంది. 4 రోజులలోనే 24,000కు పెరిగి నాతోని పెట్టుకోకుండ్రి అన్నట్టు చేస్తున్నది. మరి ఎందుకు ఇట్లా వెండికి దండిగా రేటు పెరుగుతున్నది అంటే సోలార్ పలకలకు, కరెంటుతో నడిచే బండ్లు, కార్లకు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎండితోనే ఎక్కువ తయారు చేస్తారట. కాబట్టే రోజు రోజుకు రేటు పెంచుకుంటాందట ఎండి. రాబోయే కాలంలో ఇంకింత ఎక్కువైతుందని అంటుర్రు. అంతేగాని తగ్గే ముచ్చట లేదట. మళ్ళీ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వెండి బంగారాలకు ఇంకింత గిరాకీ పెరిగి సామాన్య జనానికి దొరకకుండా దొరుకుతాయని అంటుర్రు. కాబట్టి రేటు తగ్గుతుంది కావచ్చు అని ఆశ పెట్టుకుని ఎదురు చూసి తర్వాత బాధపడే కంటే ఇప్పుడే కొని రేపు రేటు పెరిగినాక అమ్ముకుంటే మీకే లాభం జరుగుతుంది అని అంటుర్రు. ఎండి బంగారం వివరాలు తెలిసినోళ్ళు ఏం చేస్తారనేది మీ ఇష్టం.